ఇండియాలో అమ్ముడవుతున్న ప్రతి 10 డిష్ వాషర్లలో 9 ఎర్రర్స్ వస్తున్నాయి. ఈ ఎర్రర్స్కి గల కారణం ఒక్కటే, అదేంటో ఈ వీడియోలో చూద్దాం. అభివృద్ధి చెందిన దేశాల్లో డిష్ వాషర్లు వాడేటప్పుడు ఎటువంటి సమస్యలు రావు, ఎందుకంటే అక్కడ పైపుల ద్వారా నీరు వస్తుంది. ఆ నీటిలో హార్డ్నెస్ 40 ppm కంటే తక్కువ ఉండేలా చూస్తారు. ఉప్పు కూడా అస్సలుండదు, కాబట్టి నీరు చాలా శుభ్రంగా ఉంటుంది. మన దగ్గర అలాంటి పైపుల నీటి సౌకర్యం లేదు. మనం భూగర్భ జలాలనే వాడుతున్నాం. పైగా చాలా చోట్ల భూగర్భ జలాల్లో TDS స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల ఉప్పు కాలుష్యం చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఇది సులభంగా మీ డిష్ వాషర్ లోపలికి వెళ్ళి త్వరగా బ్లాక్ చేస్తుంది. అంత మసకబారిపోతుంది. వీటిని అమ్మే కంపెనీలు కూడా మీకు ఈ విషయాలు చెప్పవు. వాడిన కొద్ది రోజుల తర్వాతే మీకు తెలుస్తుంది ఇది నీటి వల్లే జరిగిందని. కాబట్టి డిష్ వాషర్ కొనే ముందు మీ నీటి నాణ్యతను పరీక్షించండి. ఆ తర్వాతే డిష్ వాషర్ కొనండి. ఒకవేళ కొనేస్తే మాత్రం తప్పనిసరిగా ఒక హోల్ హౌస్ RO ప్లాంట్ ఏర్పాటు చేసుకోండి. డిష్ వాషర్లకు వాటర్ సాఫ్ట్నర్లు పనిచేయవని గుర్తుంచుకొని మీరు హోల్ హౌస్ RO ప్లాంట్కే వెళ్ళండి, లేదా డిష్ వాషర్ RO ప్లాంట్లని దొరుకుతున్నాయి. మీరు ఒక డిష్ వాషర్ RO ప్లాంట్ను అమర్చుకోవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు కావాలంటే కామెంట్లో DWRO అని టైప్ చేయండి. నేను మీకు ఆ లింక్ను షేర్ చేస్తాను.